హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ కర్రీ పాలు పోసి చేస్తున్నాను. ఈ పాలతో చేసే కర్రీ కోసం లేత బీరకాయలు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ తొక్కను కూడా వేస్ట్ చేయనండి. దీనికి ఇంకొక రెసిపీ చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని మనం తరిగి ఉంచుకున్న ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. వీటితో పాటు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చిటికెడంతా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఈ బీరకాయలో వాటర్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది త్వరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. వీటికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బీరకాయలో వాటర్ పర్సెంటే కాకుండా ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది, చాలా మంచిదండి. ఈ బీరకాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత కాస్త సరిపడ కారం వేసుకోవాలి. కారం వేసుకొని మనము పాలు వేసుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ పాలు తీసుకుంటున్నాను, 1 టీ గ్లాసుడు. మీరు కావాలనుకుంటే కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది కాస్త దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది మూత పెట్టుకుందాం. పాలు వేస్తున్నాను కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది ఇది. ఈ కర్రీ చపాతీలో కానీ, పూరీలో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టి కాస్త మగ్గించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే, అంతేనండి. మన పాలతో బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలోనికి సర్వ్ చేసుకొని తినేయడమే. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.